లోక రక్షకునికి, మోక్ష ప్రదాతకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ వేకువజామున క్రిస్మస్ పండుగ మొదటి ఆరాధనలో ప్రభు నామమును బట్టి మనసారా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాం. యేసుక్రీస్తు ప్రభు జన్మ సకల భూజనులకు ఆశీర్వాదకరమైన జన్మ. లోక రక్షకుడు సకల మానవాళిని రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకములో జన్మించిన శుభదినం క్రిస్మస్ పండుగ దినం. ఈ దినం భూలోకమంతటా, ప్రపంచంలో ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో, భూలోకమంతటా యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదిన సందర్భంగా మహా గొప్ప వేడుకలు జరుగుచున్నవి. లోక రక్షకుడు ఈ భూలోకమంతటికి, ఈ భూగ్రహం కేంద్ర బిందువులో ఆయన జన్మించాడు. అది పాలస్తీనా దేశంలో బెత్లెహేమ్ అనే గ్రామంలో రక్షకుడు జన్మించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని సెలవిచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి ఏదో మతము స్థాపించడానికి రాలేదు. ఆయన పరలోకమునకు మార్గము చూపించడానికి వచ్చాడు. నరులందరూ పాపములో, చీకటిలో, సాతాను బంధకములలో నశించిపోతుండగా ఆయన కనికరము చేత సకల జనులను రక్షించుట కొరకు రక్షకుడుగా ఈ లోకములో జన్మించాడు. అందుకే ఆయనను యేసుక్రీస్తు అని అంటారు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. అనగా ఆయన పూర్తి పేరు అభిషిక్తుడైన రక్షకుడు. హల్లెలూయా. పరలోకపు తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోక రక్షకునిగా, ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోక రక్షకునిగా ఈ లోకమునకు పంపించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. మరొక మాట, ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు భూలోకములో జన్మించేటప్పుడు ఆయన సృష్టికర్త అయినప్పటికీ, లోక రక్షకుడు అయినప్పటికీ, రాజులకు రాజు అయినప్పటికీ, ప్రభువులకు ప్రభు అయినప్పటికీ, సకల మానవాళికి మాదిరి చూపించుటకు ఆయన ఎంతగానో సమర్పించుకొని, తగ్గించుకొని ఈ లోకానికి, మనుషులందరికీ మాదిరిని చూపించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి
20 వచనాలు చదవబడిగా దేవుని యొక్క వాక్యం మనం విని ఉన్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. హల్లెలూయా. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. హల్లెలూయా. ఒక ప్రాంతము నుండి ఇంకొక ప్రాంతముకు ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ సరి అయిన వసతి లేక ఇబ్బంది పడవలసి వచ్చింది. ప్రజా సంఖ్య రాయబడుచుండగా ఆ ప్రజా సంఖ్యలో అందరూ నమోదు చేసుకోవడానికి ఎవరి ఇండ్లకు వాళ్ళు ఆ యూదయ దేశంలో వెళ్ళారు. ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళి వారి వారి సొంత ఊర్లలో ప్రజా సంఖ్య రాయించుకోవాలని వెళ్ళినప్పుడు యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక అతడు కూడా గలిలియలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. హల్లెలూయా. యోసేపు దావీదు వంశంలో జన్మించిన వ్యక్తి కాబట్టి మా సొంత ఊరికి వెళ్ళి అక్కడ ప్రజా సంఖ్యలో జనాభా లెక్కలో మేము కూడా రాయబడాలని ఆ ఊరికి వెళ్ళారు. అక్కడ అనుకోకుండా ఆమె ప్రసవ దినములు నిండెను గనుక సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఇదంతా దైవ చిత్తానుసారంగా జరిగిన విషయం. ఏదో అపాయకరంగా సంభవించిన సంఘటన కాదు. లోకరక్షకుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు రాజకోటలో కానీ లేదా మహా గొప్ప అంతఃపురంలో కానీ జన్మించకుండా ప్రజలందరినీ దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే ఆయన మన దరిద్రతను తొలగించుట కొరకు దరిద్రతను ఆయన అనుభవించాడు. అంటే దీన స్థితిలో మనందరి కొరకు పశువుల పాకలో ఆయన జన్మించాడు. చాలామందికి ఒక మర్మం, ఒక రహస్యం అర్థం కాలేదు. తెలియక చాలామంది లోకంలో యేసు ప్రభుని అపార్థం చేసుకుంటారు. దేవుడు పశువుల పాకలో ఎందుకు జన్మించాడు? ఆయనకు ఇష్టమైతే రాజకోటలో జన్మించవచ్చు కదా, మరి ఎందుకు పశువుల పాకలో ఆయన జన్మించాడు? హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమిటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా.
లోకరక్షకుడు ఈ లోకానికి ఎందుకు అనుగ్రహింపబడ్డాడంటే ఆయన ద్వారానే మనిషి జీవితానికి పాపము నుండి ప్రాయశ్చిత్తము కలిగి నరుడు నిత్య జీవమును పొందుకొనును అని వాక్యంలో రాయబడింది. ఆయన యందు విశ్వాసముంచు వారికి ప్రభు నిత్య జీవమును ఇచ్చుట కొరకే రక్షకుడు ఈ లోకములో జన్మించి ఉన్నాడు. 8వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు చేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు, ఆ సమయంలో విపరీతమైన చలి ఉన్నదట. ఆ సమయంలో విపరీతమైన చలి ఉండడం వల్ల ఆ గొర్రెల కాపరులు ఆ పొలములలో చలిమంట వేసుకొని చలిగాగుతున్న సందర్భంలో గాబ్రియేల్ అనే దేవదూత వారికి దర్శనమిచ్చి ఆ యొక్క దేవదూత వెలుగును వాళ్ళు చూసినప్పుడు భయపడిపోయారట. అప్పుడు ప్రభువు దూత ఏమన్నాడంటే, భయపడకుడి, మీకు భయం పుట్టించే విషయం కాదు కానీ ఆనందకరమైనది, సంతోషకరమైన శుభవార్తను మీకు తెలియజేయుచున్నాను. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని దేవదూత వారికి తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందంటే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవాలంటే ఆయనకు ఇష్టమైన జీవితం కలిగి ఉన్నప్పుడే ఆయన రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన పాపము లేని పరిశుద్ధుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపము లేని పరిశుద్ధుడు గనక, నీతిమంతుడు గనక, పవిత్రుడు గనక, పవిత్రమైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాపములో ఉన్న మనుషులందరికీ రక్షణ భాగ్యము దొరికింది. హల్లెలూయా. కాబట్టి ఆయన పుట్టగానే పరలోక సైన్య సమూహం అనగా దేవుని యొక్క రాజ్యం,
పరలోక సైన్య సమూహం అంతా కలిసి ఇక ఈయన పుట్టాడు కాబట్టి భూమి మీదకి సమాధానం వస్తుంది, హల్లెలూయా, వెలుగు వస్తుంది, శాంతి సమాధానం దేవుని కృప కలుగుతుంది అని దేవదూత ప్రకటిస్తున్నాడు, హల్లెలూయా. ప్రభువు జన్మించటం వలన రక్షణ భాగ్యం దొరికింది, హల్లెలూయా. పాపము నుండి, చీకటి నుండి, రోగము నుండి, వ్యాధి నుండి, బలహీనత నుండి, కష్టము నుండి, లోకములో ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల నుండి విడిపించుట కొరకే రక్షకుడు దీన స్థితిలో. అందుకే దేవదూత అంటాడు, మీకు ఒక ఆనవాలు చెప్తున్నా, ఒక శిశువు పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండడం మీరు చూస్తారు అని దేవదూత చెప్పాడు. వాస్తవంగా ఎవరైనా జన్మిస్తే తీసుకువెళ్ళి పశువుల పాకలో వేస్తారా? పశువుల కొట్టములో వేస్తారా? వేయరు, ఎవ్వరు కూడా వేయరు. కానీ జనాభా లెక్కలో రాయబడుటకు వారు సొంత ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సత్రాలన్నీ నిండిపోయి ఉన్నాయి కనుక అక్కడ సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని వాక్యంలో రాయబడింది, హల్లెలూయా. ఇంత దీన స్థితిలోకి ఎందుకు వచ్చాడంటే ఆయన లోకములో ఉన్న మనుషులను సంపన్నులుగా, ఆశీర్వదింపబడే కుటుంబాలుగా, దరిద్రమంతా తొలగించుకొని ఆశీర్వదింపబడేటువంటి కుటుంబాలుగా మార్చుట కొరకు ఆయన దీన స్థితిలో ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన సృష్టికర్త అయినప్పటికీ తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క జీవితాలకు మాదిరి చూపించి ఉన్నాడు, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొని జాగ్రత్తగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపరులకు కలవడానికి ముందుగానే దేవదూత మరియ యొద్దకు వచ్చి ఉన్నాడు. కన్య మరియ ఆమెకు ఇంకా వివాహము జరగకుండా ఉన్న సమయంలో ఆమె తల్లిదండ్రులు ఆమె యొక్క వివాహము నిమిత్తమై ఎదురు చూస్తుండగా గాబ్రియేలు అనే దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగునుగాక అని చెప్పాడు, హల్లెలూయా. అప్పుడు మరియా ఈ శుభవర్తమానం, ఈ గొప్ప వార్త, ఈ సువర్తమానం ఏంటయ్యా అని అడిగినప్పుడు, లోకరక్షకుడు నీ గర్భమున జన్మించాలనుకుంటున్నాడు. అయితే దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతురాలుగా ప్రభువుకు కనిపించింది. నువ్వు నీతి గల దానివి, పరిశుద్ధత గల దానివి, పాపము లేని దానివి గనుక ఆయన నీ గర్భమును ఏర్పాటు చేసుకున్నాడు, హల్లెలూయా. అప్పుడు మరియా, నేను వివాహము కానిదానను, నాకు వివాహం జరగలేదు, నేనెలా గర్భవతినై కుమారుని గంట అంటే, అప్పుడు దేవదూత అన్నాడు, పరిశుద్ధాత్మ వలన, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ పాపము లేని పరిశుద్ధమైన జన్మ, హల్లెలూయా. పాపము లేని పరిశుద్ధమైన జన్మ ఎందుకంటే ఏ పురుషుడితో సహవాసము లేకుండా పరలోకమందున్న పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ
పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఆమె గర్భమున కార్యమును జరిగించి ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు పవిత్రమైనటువంటి ఆత్మశక్తి ద్వారా, హల్లెలూయా, ఆత్మశక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమె యొక్క ప్రసవ దినములు నిండినప్పుడు జనసంఖ్యలో రాయబడుట కొరకు వారు వెళ్ళినప్పుడు అక్కడ వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెనని వాక్యంలో రాయబడి ఉంది. హల్లెలూయా. ప్రభు మనసారా ప్రజలందరి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుట కొరకు తనకు తానే తగ్గించుకొని ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ మాదిరి చూపించుట కొరకు పవిత్రమైనటువంటి జన్మ, పరిశుద్ధమైన జన్మ ఆయన జన్మించి ఉన్నాడు. అందుకే ఈనాడు భూలోకమంతటా అన్ని నామముల కన్నా పైనామము యేసు నామమని కొనియాడబడుచున్నది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అందుకే ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. మీరును పరిశుద్ధులై ఉండుడి అని అంటే నీ పొరుగువారిని మోసం చేయడం కానీ, నీ పొరుగువారిని దుఃఖపెట్టడం కానీ, నీ పొరుగువారిని వారిది ఏదైనా దొంగిలించడం కానీ, నీ పొరుగువానికి సంబంధించింది ఏదైనా సరే ఆశించకుండా నీ పొరుగువాన్ని మనసారా ప్రేమిస్తే అది దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టే. హల్లెలూయా. పాపము లేని పరిశుద్ధ జీవితం మీరు జీవించాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రస్తుత కాలంలో మనుషులందరూ ఎక్కడ చూసినా త్రాగుడు, గొడవలు, కష్టాలు, దుఃఖం, కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా మనుషులు జీవిస్తున్నారు. ఎందుకంటే నీతి పరిశుద్ధత లేనప్పుడు పాపములో నశించిపోతారు. పాపం అనేది మనిషి వలన పుట్టినది కాదు. పాపము దురాత్మ శక్తి ద్వారా భూలోకములో ప్రవేశించింది. దుష్టశక్తి ప్రభావం వలన, సాతాను శక్తి ప్రభావం వలన పాపం అనేది లోకములో ప్రవేశించింది కనుక ఎవరైతే పాపములో జీవిస్తారో వారు దుష్ట శక్తుల వలన నడిపింపబడుతున్నారని అర్థం. దురాత్మ శక్తుల ద్వారా మనుషులు త్రాగుబోతులుగా మారిపోతున్నారు, దొంగలుగా మారిపోతున్నారు. సిగరెట్లకు, గుట్కాలకు, డ్రగ్స్కు, వ్యభిచారమునకు, పాపమునకు అలవాటు పడిపోయి కుటుంబాల్లో శాంతి లేక, కష్టాల్లో, దుఃఖములో, పేదరికములో, బలహీనతలో, అనారోగ్యములో, ఇబ్బందిలో మనుషులు నశించిపోతున్నారు. అందుకే పరిశుద్ధుడైన దేవుడు పాపము నుండి అనగా ప్రతి విధమైన చెడు వ్యసనము నుండి, ప్రతి విధమైన చెడు అలవాటు నుండి అనగా త్రాగుబోతుతనము నుండి, సిగరెట్ నుండి, గుట్కా, తంబాకు, వ్యభిచారము, మోసము, అబద్ధము, ఘోరమైనటువంటి పాపములో ఉన్న మనుషులందరినీ విడిపించుట కొరకే పరిశుద్ధుడు ఈ లోకమునకు దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన పవిత్రమైన జన్మించాడు, పరిశుద్ధుడుగా జన్మించాడు.
లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడుగా ఈ లోకములో జన్మించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకు ఆయన జన్మ పవిత్రమైనది. అందరూ మనుషులు జన్మించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు జన్మించలేదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు గనుక పాపముపై, మరణముపై ఆయనకు అధికారం ఉన్నది. మనుషులలో పాపము వలన పేదరికము తాండవించుచున్నది. మనుషులలో ఉన్న చెడు వ్యసనముల వలన, చెడు అలవాట్ల వలన మనుషులు పేదరికములో, దుఃఖములో, శ్రమలో, బాధలో ఉంటున్నారు. అది దేవునికి ఇష్టం లేదు. మనుషులు దుఃఖములో, పేదరికములో, అనారోగ్యములో, కష్టములో, వేదనలో, పాపములో నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుని రాజ్యం పరలోకం, సాతాను అనగా దుష్ట శక్తి యొక్క రాజ్యము పాతాళము, అది నరకము. ఆకాశమందు, పరలోకమందు, ధవల సింహాసనమందు దేవుడు ఆసీనుడై ఉన్నాడు. సాతాను యొక్క దుష్ట శక్తి యొక్క సింహాసనము పాతాళములో అనగా భూమి కింద పాతాళములో ఉన్నది. రక్షణ పొందకుండా పాపములోనే మరణించే వారందరూ నరకములోనికి, సాతాను రాజ్యములోకి నెట్టివేయబడుతున్నారు. అందుకే మనుషులందరూ గుడ్డితనములో ఉండి పాపములో జీవిస్తున్నారు. రహస్యముగా చీకటి బ్రతుకులో నశించిపోతున్నారు. మనుషులందరూ పాపములో నశించిపోవడం ప్రభువుకు ఇష్టము లేదు గనక పవిత్రమైన జన్మ ద్వారా ఈ లోకానికి వచ్చి మనుషులందరినీ పాపము నుండి, రోగము నుండి, దుష్ట శక్తుల ప్రభావము నుండి విడిపించుట కొరకే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా జన్మించాడు. హల్లెలూయా. అందుకు ఆ పవిత్రుడైన దేవుడు సకల విధములైన దుష్ట శక్తుల ప్రభావాలను జయించుట కొరకు రక్షకుడుగా జన్మించాడు. అందుకే ఈ భూలోకమందే గాని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న దుష్ట శక్తులైన ఆయనను జయించలేవు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అపవిత్ర ఆత్మలు, దయ్యపు శక్తులు ప్రభువుని జయించలేవు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన మహాబలవంతుడైన దేవుడు, మహాశక్తిగల దేవుడు. భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఆయన. అందుకే ప్రభు సెలవిచ్చి ఉన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చి ఉన్నాడు. ఆకాశమందు, సింహాసనమందు ఆసీనుడై ఉండగా ఆయన పాదపీఠము భూమి అయి ఉన్నది అని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. సకల విశ్వాన్ని, జగత్తుని, సకల విధములైనటువంటి భూమి మీద ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మనుషులందరి కొరకు పేద స్థితిలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. అది ఆయన జన్మలో ఉన్న మర్మం. ఆయన మనసారా ఇష్టపడి తనకు తానే సమర్పించుకొని దీనస్థితిలో జన్మించి ఆయనను నమ్ముకున్న వారిని ధనవంతులుగా మార్చుట కొరకు, ఆయనను నమ్ముకున్న వారిని
ఆశీర్వదించి ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చుట కొరకు, ఒకవేళ కష్టముతో ఆయన దగ్గరికి వస్తే, దుఃఖముతో ఆయన దగ్గరికి వస్తే, అనారోగ్యముతో ఆయన దగ్గరికి వస్తే, పేదరికంలో ఆయన దగ్గరికి వస్తే, ఆయన కనికరించి కృప చూపించి రక్షించే ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గొప్ప మర్మం ఇది. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గొప్ప ఆత్మీయ సత్యం ఇది. యేసుక్రీస్తు ప్రభు సకల జనులను రక్షించుట కొరకు రక్షకుడుగా జన్మించి గొప్ప మహిమను ఆయన చూపించాడు. వాస్తవంగా లోకరక్షకుడు ఎందుకు జన్మించాడంటే, సకల మానవాళి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయుట కొరకు బలి అవ్వడానికి, పాపము నుండి విడిపించి పాపమునకు ప్రాయశ్చిత్తము చేయడానికి, బలి అవ్వడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా ఈ లోకములో జన్మించి 33.5 సంవత్సరములు ఈ భూమి మీద జీవించి 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమ సువార్తను లోకానికి ప్రకటించి అద్భుతాల ద్వారా, స్వస్థతల ద్వారా, మహిమగల కార్యాల ద్వారా తన యొక్క మహిమను లోకానికి ప్రకటించి సకల మానవాళి పాపముల ప్రాయశ్చిత్తం కల్వరి శిలువలో 33.5 సంవత్సరములు వయస్సులో ఉన్నప్పుడు సకల మానవాళి పాపముల ప్రాయశ్చిత్తార్థం యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో మరణించాడు. ప్రభు సెలవిచ్చినాడు, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుటకును దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఆయన సెలవిచ్చినాడు, నా అంతట నేనే ప్రాణం పెట్టగలను, నా అంతట నేనే బ్రతకగలను అని చెప్పాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభుని కల్వరి శిలువలో శిలువ వేసినప్పుడు, ఆయనను తీసుకువెళ్ళి సమాధిలో ఉంచినప్పుడు, ఆయన 3వ నాడు సమాధిని గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరలోకమందు దేవుని రాజ్యములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని లోకములో ఉన్న మనుషులందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. పరలోకపు తండ్రికి ప్రార్థిస్తున్నాడు. నరులందరినీ రక్షించాలని, దుఃఖము నుండి విడిపించాలని, బాధ నుండి విడిపించాలని, పేదరికము నుండి విడిపించాలని, అనారోగ్యము నుండి విడిపించాలని, దుఃఖకరమైన పరిస్థితుల నుండి విడిపించాలని పరలోకపు తండ్రి అయిన దేవుని, యెహోవా దేవుని నిత్యము విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళుచున్నప్పుడు ఆకాశములో 2 దేవదూతలు కనిపించి అన్నారు, గలిలీయులారా, మీరు ఎందుకు అలా కంగారుగా చూస్తున్నారు? ఆయన పైకి ఆరోహణమైపోతున్నాడని. ఈ విధంగా ఆరోహణమై వెళ్ళుచున్న ఈ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదికి ఒకనాడు ఒక దినమున అకస్మాత్తుగా 2వ రాకడలో తిరిగి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు, మీకు ఒక సత్యాన్ని చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో ఆయన లోకరక్షకుడుగా కన్యక గర్భమున ధరింపబడి జన్మించి ఉన్నాడు. అయితే ఆయన 2వ రాకడలో ఈ భూలోకానికి ఆకాశ మేఘాల మీద
రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఈ లోకానికి తీర్పు తీర్చుటకై ఆయన తిరిగి రానయ్యున్నాడు. ప్రవచన గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. భూలోకమందున్న శాస్త్రవేత్తలు ఆ విషయాన్ని కనుగొని ఉన్నారు. ఆయన రెండవ రాకడ సమీపముగా ఉన్నది. ఆయన వచ్చే లోపున ఎవరైతే ఆయనిచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుంటారో వారికి ఆయన మోక్షమును, పరలోక రాజ్యమును ఇస్తానని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. నిత్య జీవం అంటే అదే. మరి నిత్య జీవము మనుషులు రెండు మరణాలను రుచి చూస్తున్నారు. ఒకటి శరీర సంబంధమైన మరణం, ఇంకొకటి ఆత్మ సంబంధమైన మరణం. అదే నరకం, అగ్నిగోళం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పాపములో ఉండి నశించేవారు మరణిస్తే వారు అగ్నిగుండంలో కూడా మరణిస్తారు. అయితే యేసు ప్రభు ఇచ్చే రక్షణ భాగ్యం పొందుకున్న వారికి రెండవ మరణం లేదు. రెండవ మరణం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకున్న వారికి రెండవ మరణం లేదు, నరకం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుకున్నటువంటి మనుషులకు భూమి మీద శరీర రీతిగా మరణించగానే మరుక్షణమే వారు పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి, దేవుని రాజ్యానికి చేర్చబడతారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము సెలవించుచున్నది. అందుకు యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మతాన్ని స్థాపించడానికి భూమి మీదకి రాలేదు. ఆయన మత స్థాపకుడుగా రాలేదు. యేసుక్రీస్తుని నమ్ముకొనుట అంటే ఇది మతం పుచ్చుకొనుట కాదు, ఇది మతం కాదు. ఆయన మతాధికారిగా మతాన్ని ప్రకటించడానికి ప్రభు రాలేదు. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమునై ఉన్నాను, జీవమునై ఉన్నాను అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఎవరైనా మోక్షానికి వెళ్ళాలంటే ఆ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఆయనే మార్గమై మోక్షానికి తీసుకువెళ్తానని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఇది మతం కాదు. ఎవరు కూడా నమ్ముకోని బలవంతం నిన్ను ఎవరు కూడా చేయని అవసరం లేదు. సత్యాన్ని తెలుసుకుంటే నువ్వే నమ్ముకుంటావు, అంతే. ప్రభువుని నమ్ముకోమని భూమి మీద ఎవ్వరు కూడా నిన్ను బలవంత పెట్టరు. నీకు ఇష్టమైతే నమ్ముకో, నీకు నచ్చకపోతే నువ్వు నమ్ముకోకపోవడం వలన నష్టమేమి లేదు ఎవరికి. నమ్ముకోకపోతే నీకే నష్టం తప్పితే దేవునికి నష్టం లేదు, దేవుని యొక్క రాజ్యమునకు నష్టం లేదు. నువ్వు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా దేవుడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకోవాలంటే ఎవరు బలవంత పెట్టరు. నీకు నచ్చితేనే నువ్వు నమ్ముకోవచ్చు. ఇది మతం కాదు, ఇది దేవుని పవిత్రమైన మార్గం, పరిశుద్ధమైన మార్గం. ఆ మార్గాన్ని స్థాపించుట కొరకే రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కొరకు రక్షకుడుగా జన్మించాడు. ఆయన జన్మ పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆ పవిత్రుడైన దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి నరకంలోకి నెట్టివేయబడకుండా, రెండవ మరణం పాలైపోకుండా, అగ్నిగుండంలో నశించిపోకుండా పరలోక భాగ్యం ఇచ్చుట కొరకే, నిత్య జీవం ఇచ్చుట కొరకే లోకరక్షకుడు ఈ లోకములో జన్మించి ఉన్నాడు. ఆ లోకరక్షకుడైన
యేసుక్రీస్తు ప్రభుల వారిని మనసారా నమ్మి అట్టి రక్షణను ప్రతి ఒక్కరును, ఈ భూమి మీద ఉన్న సకల జనులను ఆయనిచ్చే రక్షణ భాగ్యమును పొందుకొందురుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి గల దేవా, లోకరక్షకుడవైన నీవు సకల మానవాళిని రక్షించుట కొరకు రక్షకుడుగా పాపము నుండి, చీకటి నుండి విడిపించుట కొరకు లోకరక్షకునిగా జన్మించిన ఈ క్రిస్మస్ పండుగ దినమున నీ పాదముల చెంత, నీ సన్నిధిని చేరి పవిత్రమైన మీ మందిరంలో మిమ్మల్ని మేము ఆరాధించుకొనుచుండగా ఈ పరిశుద్ధమైన సమయంలో నీవిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ లోక రక్షకునిగా మా అందరి కొరకు లోకములో జన్మించావు. నీ జన్మ పవిత్రమైనది, నీ మార్గం పవిత్రమైనది, నీ బోధలు పవిత్రమైనవి, నీ రాజ్యము పవిత్రమైనది. కాబట్టి నరులందరూ పాపమును విడిచి, చెడు మార్గములను విడిచి, పవిత్రుడైన దేవుడవైన నిన్ను నమ్ముకొని నీ రక్షణ భాగ్యం పొందుకొని నీవిచ్చే నిత్య జీవాన్ని ప్రతి ఒక్కరూ పొందుకొనులాగున కృప చూపించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ లోకములో మతమును స్థాపించుట కొరకు కాదు కానీ పవిత్రమైన నీ మార్గాన్ని మనుషులకు చూపించుట కొరకే ఈ లోకములో మీరు జన్మించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ క్రిస్మస్ శుభదినమున నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరికీ మెండైన క్రిస్మస్ శుభములు అనుగ్రహించి నీ కృపలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని యేసు ప్రభు దివ్యనామను వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా.